అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఇక జ్యేష్ఠ మాసం మొదలవబోతుంది కదా. ప్రారంభ ముగింపు తేదీలేంటి జ్యేష్ఠ మాసానికి, అంతేకాకుండా ఈ నెలలో వచ్చిన ముఖ్యమైన పండగలేంటి, ఆడవారందరం అతి ముఖ్యంగా చేసుకునే పండగ ఏమిటి, ముఖ్యంగా ఈ రోజుల్లో అంటే ఈ నెల రోజుల్లో ఉన్న ముఖ్యమైన రోజులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధించవలసిన అతి ముఖ్యమైన రోజులు, ఏకాదశి తిథుల గురించి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా జ్యేష్ఠ మాసమే కాకుండా జూన్ నెల వరకు అంటే ఆ జూన్ నెల మొత్తంలో ఉన్న పండుగలు కూడా ఏవేవి ఉన్నాయో ఒక్కసారి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. మనకి మే 26, 27 అంటే సోమవతి అమావాస్య మంగళవారం ఉదయం 8:55 వరకు కూడా ఈ వైశాఖ అమావాస్య ఉండటం వల్ల మిగుళ్ళు తగులు రావటం వల్ల ఈ 2 రోజులు కూడా అమావాస్యగానే జరుపుకుంటామండి. అయితే సోమవతి అమావాస్య పూజను చేసుకొని 27 ఉదయం మంగళవారం కూడా అమావాస్య తిథి ఉంది. ఆ తర్వాత ఉదయం 8:55 తర్వాత జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. అయ్యి 25వ తారీఖు జూన్ 2025వ సంవత్సరం బుధవారం సాయంత్రం అమావాస్య తిథి 4:34 వరకు ఉంది. ఈ రోజుతో జ్యేష్ఠ మాసం అనేది ముగుస్తుందన్నమాట. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మనము లెక్కేసుకోవాలి అంటే జ్యేష్ఠ మాసం శుద్ధ పాడ్యమి నుంచి తీసుకోవాలి అని అంటే 28వ తారీఖు ఉదయం అంటే సూర్యోదయం సమయానికి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథి ఉంది కాబట్టి ఆ రోజు నుంచి లెక్కేసుకుని మే 28, 2025వ సంవత్సరం బుధవారం ఉదయం నుంచి కూడా జ్యేష్ఠ మాసం మొదలుకొని మనకి జూన్ 25వ తారీఖు బుధవారంతో మనకి ఈ జ్యేష్ఠ మాసం ముగుస్తుందన్నమాట. అయితే ఆ తర్వాత వచ్చే పండగలు ముఖ్యమైన రోజులు చూసుకుంటే జూన్ 1 ఆదివారం షష్ఠి అండి. ఈ రోజున అరణ్యక గౌరీ వ్రతం. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆదివారం మంగళవారం షష్ఠి తిథి కలిసి వస్తే చాలా విశేషంగా పూజన చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా జంట నాగులకు పూజ చేయాలి అనుకుంటే ఆదివారాలు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా జూన్ 2వ తారీఖు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చివటం అమ్మవారి ఆరాధన కూడా జరుపుకుంటారు. ఈ జ్యేష్ఠ మాసం వచ్చిన ఈ జూన్ నెలలో ముఖ్యమైన రోజులు చూసుకుంటే జూన్ 5వ తారీఖు దశపాపహర దశమి గంగా స్నానం ప్రారంభము. ఈరోజు గురువారం వచ్చింది. జూన్ 6వ తారీఖు శుక్రవారం ఏకాదశి. దీనిని నిర్జల ఏకాదశి అని అంటారు. ప్రతి నెల కూడా మనకి 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి, శ్రీ మహావిష్ణువుని పూజించాలి అనుకున్న వాళ్ళు ఈ ఏకాదశికి పూజన చేసుకోవచ్చు. ఇక జూన్ 7వ తారీఖు వైష్ణవ మధ్వ ఏకాదశి. దీన్ని రామలక్ష్మణ ద్వాదశి అని కూడా అంటారండి. ఇది శనివారం వచ్చింది. ఇక 8వ తారీఖు జూన్ ఈ రోజున ప్రదోష వ్రతము రోహిణి కార్త పూర్తయిపోయి మనకి మృగశిర కార్త అనేది ప్రారంభమైపోతుంది. జూన్ 10వ తారీఖు గురుమౌఢ్యమి అనేది ప్రారంభమండి. ఈ గురుమౌఢ్యమి అనేది జూన్ 10వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే మంగళవారంతో జూలై 8వ మంగళవారంతో త్యాగమవుతుందన్నమాట. అప్పటి వరకు గురుమౌఢ్యమి. ఈ గురుమౌఢ్యమిలో ఎటువంటి శుభకార్యాలు కానీ అవి ఏమి చేసుకోరండి. అంటే సొంత ఇంటి పనులు కానీ గృహప్రవేశాలు కానీ ఇవేవి చేసుకోరు. అలాగే వివాహ ముహూర్తాలు కూడా ఉండవు. ఇక జూన్ 11వ తారీఖు పౌర్ణమి. దీన్ని జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అని అంటారు. ఇది చాలా ప్రత్యేకం. ఆడవారికి సంబంధించి ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన వట సావిత్రి వ్రతం కూడా ఈ జూన్ 11వ తారీఖు వచ్చిన జ్యేష్ఠ పౌర్ణమిని చేసుకుంటారు. ఎవరికైతే పౌర్ణమి రోజు కుదరకపోతే అమావాస్య తిథికి చేసుకోవచ్చు. జ్యేష్ఠ అమావాస్య 25వ తారీఖు చేసుకోవచ్చు. అంతేకాకుండా పౌర్ణమి అమావాస్య కాకుండా ఈ మధ్య రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో కూడా ఏదో ఒక రోజు మీకు అంటే పౌర్ణమి అమావాస్య కుదరని వాళ్ళు ఈ మధ్య రోజుల్లో ఏదో ఒక రోజైనా కూడా వట సావిత్రి వ్రతాన్ని చేసుకోవచ్చని పురాణాలు చెప్తున్నాయండి. అంటే మనకి జ్యేష్ఠ పౌర్ణమి అనేది ముఖ్యంగా చేస్తారు. ఒకవేళ అప్పుడు కుదరని వాళ్ళు జ్యేష్ఠ అమావాస్యకి చేసుకోవచ్చు. ఒకవేళ అప్పుడు ఇలా కుదరదు అని అనుకుని ఆలోచన ఉంటే కనుక ఈ మధ్య రోజుల్లో ఒక్కసారైనా వట సావిత్రి వ్రతాన్ని ఆచరించాలి. ఇది చాలా ఆడవారికి ముఖ్యమైన పండుగగా చెప్పవచ్చు. ఈ వట సావిత్రి వ్రతాన్ని ఎలా చేస్తారు అనేది నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి. ఇక జూన్ 14వ తారీఖు సంకష్ట చతుర్థి. తదియ పగలు 2:30 వెళ్ళిపోయి చవితి తిథి అనేది వస్తుంది. తదియతో కూడిన చవితి ఉండాలి. సాయంత్రం వేళలో చవితి తిథి ఉంటే ఆ రోజున సంకష్ట చతుర్థిగా చేసుకోవాలి. మనకి 14వ తారీఖు జూన్ శనివారం నాడు ఈ సంకష్ట చతుర్థి వచ్చింది. పౌర్ణమి తర్వాత వచ్చే 3-4 రోజుల తర్వాత వచ్చే చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మాత్రమే మనం సంకష్టహర చతుర్థి చేసుకోవాలి. కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్న వారు కానీ ఆల్రెడీ నెలల నుంచి చేస్తున్న వారు కూడా ఈ సంకష్ట చతుర్థికి చేసుకోవచ్చండి. ఇది చాలా ముఖ్యమైనది. ముడుపు కట్టాలనుకున్నా ముడుపు కట్టకపోయినా కూడా ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు. ఇక మళ్ళీ మనం చూస్తే జూన్ 15 ఆదివారం చవితి పగలు 2:12 వరకు ఉంది. ఎవరికైనా సంకష్ట చతుర్థి కాకుండా స్వామివారికి ఆ తిథిలో మామూలుగా పూజ చేసుకోవాలనుకుంటున్నాము, ఉపవాసం ఉండలేకపోయాము అనుకున్న వాళ్ళు ఆదివారం ఉదయం కూడా చేసుకోవచ్చు. ఇక 17వ తారీఖు మరొకటి ముఖ్యమైనది. పగలు 12:14 వరకు షష్ఠి తిథి అనేది
అనేది ఉంది. మంగళవారం షష్ఠి వస్తే అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజును కూడా జంట నాగులకి ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలనుకుంటున్న వాళ్ళు, జంట నాగులు చేయాలనుకుంటున్న వారు మంగళవారం షష్ఠి తిథి కలిసిన వల్ల అస్సలు మిస్ చేసుకోకండి. ఈ జూన్ 17వ తారీఖు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఇంట్లో పూజ చేసుకున్నా లేదా దేవాలయంలో జంట నాగులకు పూజ చేసినా కూడా చాలా మంచిది. ఇక జూన్ 21వ తారీఖు యోగిని ఏకాదశి అండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారన్నాను కదా, అది ఒక ఏకాదశి పౌర్ణమికి ముందు వస్తే పౌర్ణమి తర్వాత మరొకటి ఏకాదశి వస్తుంది. ఇది కూడా ఎంతో విశేషంగా శనివారం కలిసి రావటం, దీనిని యోగిని ఏకాదశి అని అంటారు. విష్ణుమూర్తికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటప్పుడు స్వామివారికి ప్రత్యేకమైన రోజుగా శనివారాన్ని భావిస్తాం. అటువంటి రోజు ఏకాదశి కలిసి రావటం విశేషమని చెప్పాలి. జూన్ 22వ తారీఖు వైష్ణవ మధ్వ ఏకాదశి, అలాగే వైష్ణవ యోగిని ఏకాదశి అని అంటారు. దీన్ని కూర్మ ద్వాదశి అని కూడా అంటారు. కూర్మ జయంతికి ఎవరైతే వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమికి జరుపుకొని వారు ఎవరైతే ఉన్నారో ఈ కూర్మ ద్వాదశికి స్వామివారిని కూర్మావతారాల్లో పూజించుకోవచ్చు. 23వ తారీఖు జూన్ ప్రదోష వ్రతం అండి. ఈ రోజున మాస శివరాత్రి. అలాగే జూన్ 24వ తారీఖు కృష్ణ అంగారక చతుర్దశి. చతుర్దశి తిథి అనేది మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్దశి అని అంటారు. దీన్ని కృష్ణ అంగారక చతుర్దశి అని అంటారు. రోహిణి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక 25వ తారీఖు జ్యేష్ఠ అమావాస్య, దీన్ని గాండ్ల అమావాస్య అంటారు. వట సావిత్రి వ్రతం చెప్పాను కదా, పౌర్ణమి రోజు కుదరకపోతే ఈ అమావాస్య కూడా చేసుకోవచ్చు. ఇంతటితో ఈ 25వ తారీఖు బుధవారం జూన్తో మనకి అమావాస్యతో జ్యేష్ఠ మాసం అనేది ముగింపు దశకు చేరుకుంటుంది. 26వ తారీఖు అంటే అంతటితో జ్యేష్ఠ మాసం అయిపోతే ఇక మిగతా జూన్ నెలలో ఉన్న మిగతా రోజులు చూస్తే 26వ తారీఖు ఆషాఢ శుద్ధ పాడ్యమి. ఈ రోజు నుంచి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. వాటినే మనం వారాహి నవరాత్రులుగా ఆ తల్లి వారాహి దేవిని మనం పూజించుకుంటాము. ఇక ఈ రోజునే ఆరుద్ర నక్షత్రం కూడా ఉందండి. మీరు గమనించినట్లయితే ఈ ఆరుద్ర నక్షత్రం శివయ్యకి ప్రత్యేకంగా చేసిన రోజు. శివయ్యకి శ్రీశైలంలో కూడా ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇంట్లో కూడా ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు శివయ్యని ఆరాధించి అతి ప్రత్యేకమైన నక్షత్రంగా, స్వామివారి జన్మ నక్షత్రంగా ఆరుద్ర నక్షత్రాన్ని చెప్తాము. ఎవరైనా మీరు పూజన చేసుకోవచ్చు. 27 జూన్ 2025వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభమవుతుందండి. 29వ తారీఖు తెలంగాణ గోల్కొండ బోనాలు అయితే ప్రారంభమవుతాయి. ఇవి జూలై 20వ తారీఖు వరకు ఆదివారంతో ఈ బోనాలు ముగుస్తాయి అన్నమాట. అప్పటి వరకు కూడా ఈ గోల్కొండ బోనాలు అయితే ఉంటాయి. ఇక 30వ తారీఖు సోమవారం స్కంద పంచమి, తదుపరి స్కంద షష్ఠి. ఇవండి జూన్ నెలలో కూడా ఈ ఉన్న రోజులు. అలాగే జ్యేష్ఠ మాసం ముగింపు, ప్రారంభ ముగింపు తేదీలు. అలాగే జ్యేష్ఠ మాసంలో ఈ వట సావిత్రి వ్రతం అనేది అందరం కూడా చేసుకోవచ్చండి. ఆనవాయితీతో పని లేదు. ముందులో ఆ వట సావిత్రి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, తాంబూలం ఎలా ఇవ్వాలని ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అవన్నీ కూడా నేను వీడియో షేర్ చేస్తాను. అలాగే సంకష్ట చతుర్థి, ఏకాదశికి పూజ చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పండుగలుగానే చెప్పవచ్చు. మరి ఇదండి జ్యేష్ఠ మాసము, అలాగే జూన్ నెలాఖరు వరకు మనకున్న ముఖ్యమైన రోజులు, అలాగే పండుగలు కూడా. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ముందుగానే తెలియడం వల్ల మీకు ఏదైనా యూజ్ ఉంటుంది అనుకుని షేర్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎటువంటి సందేహాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.